అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మీకు పాండవబత్తి ప్లాంట్ కోసం చూపించుతున్నాను వీడియోలో. ఈ ప్లాంట్ విశేషత ఏంటంటే మనకి ఆకుతోనే దీపం వెలిగించవచ్చు ఒత్తి లేకుండా. అది ఈరోజు మన వీడియోలో మీరు చూడబోతున్నారు. యాక్చువల్గా ఈ ప్లాంట్ పెద్ద పెద్ద అడవుల్లో ఉండేవంట. పాండవులు అరణ్యంలో తిరిగేటప్పుడు ఈ ఆకునే ఒత్తిగా చేసుకొని వెలిగించి ఈ లైటింగ్తో వాళ్ళు అరణ్యంలో తిరిగేవాళ్ళంట. అందుకని చెప్పి ఈ ప్లాంట్ నేమ్ వచ్చి పాండవబత్తి. దీనికి పాండవబత్తి అనే పేరు ఎలా వచ్చిందంటే పాండవులు జ్యోతిగా దీన్ని ఉపయోగించేవారంట. పాండవాస్ టార్చ్ అని కూడా అంటారు ఈ మొక్కని. ఈ మొక్క మనకు ప్రధానంగా ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే భారతదేశం, తర్వాత శ్రీలంకలోని పశ్చిమ కనుమల్లో కనిపిస్తుందట. మరియు తమిళనాడులోని అయ్యనార్ టెంపుల్ మరియు భైరవార టెంపుల్, దక్షిణ భారత దేవాలయాల్లో ఈ మొక్కను మనం చాలా ఎక్కువ చూసుకోవచ్చని అంటున్నారు. ఈ పాండవబత్తి మొక్క ఆకుపై కొద్దిగా నూనె రాస్తే ఆ ఆకు దీపపు ఒత్తిలా కాలిపోయి కాంతినివ్వడం ప్రారంభిస్తుంది. మనకి వీడియోలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఆకులు వచ్చేసి మనకి ఇలా ఉంటాయి, వెనకాల చిన్న నూగులా అనిపిస్తూ ఉంటుంది మనం టచ్ చేసినప్పుడు. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ ఆకు నూనె రాసి కాల్చి వెలిగించి పట్టుకెళ్ళేవారంట టార్చ్ లైట్ లాగా. దీని కారణంగా ఈ మొక్క పేరు పాండవాస్ బత్తి లేదా పాండవుల మంట అని పిలుస్తారు. అంటే పాండవాస్ టార్చ్ అని పిలవడం జరిగింది అప్పటి నుంచి ఈ ప్లాంట్ని. ఈ ప్లాంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా అధికంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూసుకుందాం. దీనికి వచ్చే చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవరింగ్ని మనం వైన్స్ లేదా జల్లీల తయారీలో ఉపయోగిస్తారంట. దానివల్ల చాలా మంచి ఔషధ గుణమని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఒక ఆకు కట్ చేసి దీన్ని వెలిగించి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూసారు కదా, అసలు మన ఇంట్లో ఒత్తి లేకపోయినా సరే మనం దీపం వెలిగించుకోవచ్చు. ఇలా మనం ఉదయం పెడితే నూనె ఉంటే ఎంతసేపు అయినా ఈ ఒత్తి అలా కాలుతూనే ఉంటుంది. ఎంత బాగుందో కదా, అసలు ఎంత విచిత్రం మన ప్రకృతిలో. చూస్తున్నారు కదా, ఇలా మనం ఈ ఆకుతో ఎంతసేపు అయినా రోజంతా కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. అందుకే దీనికి పాండవబత్తి అని పేరు. చూడండి ఆకు. ఈ మొక్క కోసం నేను ఫస్ట్ టైం విన్నప్పుడు చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అసలు ఎంతసేపు అయినా సరే అలా వెలుగుతూనే ఉంటుంది. అంత అసలు ఎక్సలెంట్ కదా. మళ్ళీ నేను ఒత్తేస్తాను అనుకుంటారని నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఆకు చూసారు కదా. ఈ మొక్కను మనం ఇలా ఒత్తిలాగానే కాకుండా చాలా చికిత్సలకు ఉపయోగించవచ్చు. ఇంతకుముందు చెప్పాను కదా, వైన్లోని జెల్లీస్లోని కలుపుతున్నారని చెప్పి. ఇంకా నేనైతే మీకు ఒత్తి చూపించాలని నైట్ టైం తీశాను. ఈ వీడియో మళ్ళీ మార్నింగ్ సేమ్ అదే ప్లాంట్కి తీశాను. మీరు డే టైంలో చూసుకుంటే మీకు ఎక్కడన్నా కనిపించినట్లయితే కనుక మీరు దాన్ని గుర్తించగలుగుతారు. లేదంటే మీకు ఒకవేళ ఈ ప్లాంట్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, సీడ్స్ పంపిస్తాను. దీనికి సీడ్స్ కూడా ఉంటాయి. మీకు ఇప్పుడు సీడ్ ఎలా తీయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్లో మనం ఎండిపోయిన తర్వాత సీడ్ అనేది తయారవుతుందన్నమాట. సీడ్స్ అనేవి ఎలా కలెక్ట్ చేయాలనేది కూడా ఇప్పుడే నేను మీకు చూపిస్తాను. నా దగ్గర సీడ్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా ప్లాంట్ కావాలంటే కనుక సీడ్స్ అయితే పంపించేస్తాను. ఇంకా మనకి రెగ్యులర్గా ఎక్కువ మనం కొద్దిగా అలసిపోయినా సరే తలనొప్పి అనేది కామన్ కదా. తలనొప్పి చికిత్స కోసం కూడా ఈ బెరడు మొక్కకి కొమ్మ ఉంది కదా, దాన్ని పేస్ట్లా చేసి నుదుటి మీద రాసుకుంటే తలనొప్పి అనేది మాయమవుతుంది. తలనొప్పికి ఒకటే కాదు, ఆ మొక్క కొమ్మ బెరడు ఉంది కదా, దాన్ని మనం పేస్ట్ చేసి చిగుళ్ళు వాపు, చిగుళ్ళ నుంచి రక్తం ఇలాంటి వాటికి కూడా మనం రాసుకుంటే వెంటనే తగ్గుతాయి. తర్వాత ఫేస్కి గ్లో రావాలన్నా ఈ పేస్ట్ని రాసుకుంటే చక్కని నిగారింపు వస్తుంది. అలాగే ఈ బెరడు పొడి చేసుకొని మనకి ఎక్కడైతే దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుందో దానికి రాసుకుంటే వెంటనే దెబ్బలు మాడిపోతాయి అన్నమాట. ఇంకా పెప్టిక్ అల్సర్, ఇంటర్నల్ హెమరాయిడ్స్ అలాంటి వాటిలో కూడా మంచిగా ఎఫెక్ట్ చూపుతుందని ఈ మొక్కని అంటున్నారు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మంచి మొక్క అని నేను అనుకుంటున్నాను. సీడ్ కలెక్టింగ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫ్లవర్ ద్వారా సీడ్ ఎలా తీసుకుంటున్నాం అనేది. మీకు ఫ్లవర్ ఎండిపోవాలి, పూర్తిగా ఎండిపోయిన తర్వాత తీసుకుంటే మనకి చక్కగా సీడ్స్ అనేవి వచ్చేస్తాయి. ఎండకుండా పచ్చివి తీస్తే మాత్రం కనిపించు.
చూసారు కదా, ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న సీడ్స్ అన్నీ ఈ విధంగా ఇన్ని వచ్చినాయి. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. లేదంటే ఒకవేళ ప్లాంట్ కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా కనిపించినా మీరు ఇంటికి తెచ్చుకొని పెట్టుకోండి. ఎంతో మంచి మొక్క ఇది. నేనైతే ఈరోజు మీకు ఒక మంచి ప్లాంట్ కోసం చెప్పానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను మళ్ళీ ప్లాంట్ అయితే ఇంకో ప్లాంట్కి సిద్ధం చేస్తున్నాను. సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు కలెక్ట్ చేసుకున్న సీడ్స్ అన్నీ కూడా మళ్ళీ వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ సీడ్స్ కాదు, ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి తీసి అయితే పంపిస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.